హలో ఫ్రెండ్స్, ఈక్విడియస్ సమర్పించు వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక మనం గత వారంలో అనుకున్నట్టే ఈ వారం కూడా ర్యాలీ కొనసాగుతుందని ఎగ్జాక్ట్లీ అదే జరిగిందని చెప్పాలి. సో మన వీకెండ్ మన వీడియో చూస్తుంటే కనుక మనం అనుకున్నాం వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో అది రిజాల్వ్ అయిపోయిందంటే కనుక మల్టీ వీక్ హై అంటే 6 వీక్స్ హై ఏదైతే ఉందో 24,089 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని మనం అనుకున్నాం. సో అదే కోవలో ఈ వారం ఒక హ్యూజ్ ర్యాలీ అనేది రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఆ ర్యాలీ కర్వ్ పడిందని చెప్పాలి వీక్లీ చార్ట్ ఫార్మేషన్ ప్రకారం మనం చూస్తే. రీజన్ ఏంటంటే తో మనకి ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. లాస్ట్ వీక్ హై 23,645, ఈ వీక్ ఓపెన్ 23,984. ఆ గ్యాప్ ఫిల్ చేయలేదు. 23,817 లో రావటం చూసాం. పార్షల్ గ్యాప్ ఫిల్ అయింది. ఇంకా అక్కడి నుంచి నిఫ్టీ 24,189 మల్టీ వీక్ హై ఏదైతే ఉందో 24,089 అంటే ఎగ్జాక్ట్లీ 100 పాయింట్స్ పైకి వెళ్ళి ఎక్కడైతే ఓపెన్ అయిందో 23,984. సో మేబీ ఒక 30-40 పాయింట్స్ సెపరేషన్ పక్కన పెడితే కనుక 24,042 దగ్గర మనకు క్లోజ్ అవటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి డోజీ ఫార్మేషన్స్ వస్తాయో మార్కెట్ నెక్స్ట్ వీక్ అన్సర్టనిటీ అనేది చాలా పెరుగుతుంది వీక్లీ చార్ట్స్ లో. సో నెక్స్ట్ వీక్ మనం మార్కెట్ అప్ సైడ్ చెప్పాలంటే కనుక అగైన్ మల్టీ వీక్ హైస్ కి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే ఏదైతే హై ఉందో 24,482 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఒకవేళ పాజిటివ్ న్యూస్ గ్లోబ్ నుంచి చాలా విగరస్ గా వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 400-450 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వచ్చేవారం డౌన్ సైడ్ మనం రేంజ్ చూసుకుంటే కనుక ఇప్పుడే అనుకున్న గ్యాప్ ఏదైతే ఉందో 23,645 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది వచ్చే వారంకి మనం 23,600 నుంచి మేబీ ఆ 24,500 900 పాయింట్స్ రేంజ్ లోనే మనకి ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వారం మనం గమనిస్తే కనుక వెరీ టైట్ రేంజ్ అని చెప్పాలి. లో 23,800, హై 24,100, జస్ట్ అబౌట్ 300 పాయింట్స్ రేంజ్ లోనే మనకి ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ వారం ఇండివిజువల్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ మోర్ దాన్ 6% పెరగటం చూసాం మనం. అఫ్ కోర్స్ అవి సెక్టార్ రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఐ థింక్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ కి సంబంధించిన నేమ్స్ అని కూడా అనుకోవచ్చు. కొన్ని ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ, ప్లాట్ఫామ్ కంపెనీస్, హెల్త్ కేర్ అండ్ ప్రాబ్లీ ఎయిర్లైన్స్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఇండిగో. సో ముందుగా బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం మనం చూస్తే కనుక ట్రెండ్ 16% పెరగటం చేసాం. సో ప్రాబ్లీ ఎటర్నల్ 8.5%. దాని తర్వాత హెల్త్ కేర్ లో మ్యాక్స్ హెల్త్ కానీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా బియాండ్ 6% పెరగటం చూసాం. ఇప్పుడే అనుకున్న ఇండిగో అబౌట్ 6% అప్ మోర్ అవటం. ఎఫ్ఎంసీజీలో టైటాన్ లాంటి స్టాక్స్ దే డిడ్ గుడ్. సో 5% అప్. డిఫెన్స్ నేమ్స్ బిఈఎల్ లాంటివి ఐ థింక్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ యాజ్ ఎ హోల్ ఒక మంచి అప్మోర్ రావడం చూసాం. గత వారం వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన ఆటో నేమ్స్ ఈ వారం అన్ని కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఇచ్చాయని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ పవర్ రిలేటెడ్ నేమ్స్, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ కోల్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయ్యని చెప్పాలి. ఇక లూజర్స్ లో మనం చూస్తే కనుక ఐటీ యాజ్ ఎ సెక్టర్ చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది. బిగ్గెస్ట్ లూజర్ టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్, ఆటో స్టాక్స్ అన్ని కూడా 3-4% ఈ వారం పెరిగిన టైంలో ఈ స్టాక్ 7.8% డౌన్ అవటం చేసాం సింగిల్ వీక్ లో. దీనికి ప్రధాన కారణం ఈ వారం జాగ్వర్ ఏదైతే వాళ్ళ యూరోపియన్ కౌంటర్ పార్ట్ ఉన్నారో వాళ్ళు సేల్స్ అనేది డిక్రీజ్ అయ్యాయి అండ్ ప్రాబ్లీ ఫ్యూచర్ అవుట్లుక్ కూడా అంత బాగాలేదని న్యూస్ ఇవ్వడం తోటి అండ్ అసెన్షియల్ రిజల్ట్స్ ఈ వారం రావడం తోటి ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. బిగ్గెస్ట్ లూజర్ ఐటీ నేమ్ లో అబౌట్ 6% డౌన్ తోటి ఇన్ఫోసిస్ క్లోజ్ అవటం చేసాం. అగైన్ కొన్ని నేమ్స్ లైక్ హిండాల్కో, సిప్లా, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. ప్రాబ్లీ ఈ వారం ఒక డోజీ బార్ ఫార్మేషన్ అనేది రావటం చూసాం. ఎక్కడైతే ఓపెన్ అయిందో 57,679 ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి డోజీ బార్స్ వచ్చినప్పుడు సమ్వేర్ టాప్ అవుట్ అయిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీకి లాస్ట్ వీక్ గ్యాప్ ఏదైతే ఉందో ఐ థింక్ 56,867 అదే ఒక క్లియర్ సపోర్ట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 800-900 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ మల్టీ వీక్ హై క్రాస్ అవుట్ అని చూసాం మనం. ఏప్రిల్ 2026 ఏదైతే హై ఉందో 57,456 దాని పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా 60,000 ని అచీవ్ అయ్యే మార్క్ ట్రై చేస్తుంది నెక్స్ట్ వీక్ ఒక 3,000 పాయింట్. ఆఫ్ కోర్స్ లాస్ట్ 3 వీక్స్ లో ఆల్మోస్ట్ 4-5,000 పాయింట్స్ పెరిగింది కాబట్టి మేబీ ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే కనుక ఐ థింక్ 56,000 నుంచి 60,000 ఈ 4,000 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ 2,500 ఉన్నప్పటికీ డౌన్ సైడ్ అబౌట్ 2,000 పాయింట్స్ కూడా కిందకి మనకి కనపడుతుంది. సో నెక్స్ట్ వీక్ కొద్దిగా క్రిటికల్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ బికాస్ చాలా ఫాస్ట్ గా ఈ వారం పెరిగింది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఎక్సెప్ట్ ఫర్ కోటక్ బ్యాంక్ అది కూడా జస్ట్ 1% డౌన్ తోటి మిగతావన్నీ కూడా దే డిడ్ ఎక్సలెంట్లీ అని చెప్పాలి. ఎస్ బ్యాంక్ 10% గెయిన్ తోటి ఈ వారం హైయెస్ట్ గెయినర్ గణించాం.
దాని తర్వాత యూనియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా బియాండ్ 2% పెరిగాయి. దాని తర్వాత స్టాక్స్ లైక్ పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ కూడా లెస్ దాన్ 2% అనేది మనకి పెరగడం చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్లి చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ ఈ వారం డిడ్ వెరీ వెల్, ఎస్పెషలీ పవర్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ నేమ్స్. సో ఫస్ట్ 5 or 10 గెయినర్స్ మనం చూస్తే కనుక ట్రెండ్, పీజీఎల్ పవర్ రిలేటెడ్, జీవీ టీఎండి ఇది కూడా పవర్ రిలేటెడ్, ఐ థింక్ బీడీఎల్, సిడిఎస్ఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, కే ఫిన్టెక్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, నైకా, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, జనరల్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఇవన్నీ కూడా బియాండ్ 10% పెరగడం చేసాం. ఇక నెక్స్ట్ బెస్ట్ గెయినర్స్ లో మనం చూస్తే క్యాంప్స్, ఎటర్నల్, డిక్సన్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్, చోలా ఫైనాన్స్ ఇవన్నీ కూడా బిట్వీన్ 7 and 9% పెరగడం చేసాం. సో నేచురలీ ఐటీ నేమ్స్ అన్ని కూడా ఈ వారం వీక్ అయ్యాయి కాబట్టి టాటా మోటార్ ప్రైవేట్ వెహికల్ బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం 7.8%, ఇన్ఫోసిస్ అబౌట్ 5%, కోల్గేట్ పామోలివ్ అబౌట్ 4%, గోద్రేజ్ సిపి, టోరెంట్ ఫార్మా, జైడస్ లైఫ్, వేదాంత ఇవన్నీ కూడా 2 to 4% మధ్యలో కరెక్ట్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ విన్నర్స్, ప్రామినెంట్ నేమ్స్ లేకపోయినా కూడా ఐ థింక్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ చాలా కూడా ఈ వారం పెరగటం చూసాం. నెల్కో గానీ, పవర్ ఏషియా, పరాస్ డిఫెన్స్ అయితే న్యూ హై 28% అప్ మూవ్. అదేవిధంగా ఎస్ఆప్ గానీ, వాబగ్ వాటర్ రిలేటెడ్ నేమ్ 25% అప్, భారత్ గేర్, లాయిడ్ ఇంజనీరింగ్ 22%. ఇవన్నీ కూడా ఐ థింక్ డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ వాళ్ళకి 1100 crores ఆర్డర్ వస్తున్న వార్త తోటి ఈ వారం 22% వరకు కూడా పెరగటం చూసాం. లూజర్స్ కూడా ఉన్నాయి డెఫినెట్ గా. సిమాక్ ఒక 13% కట్ రావటం చూసాం. అదేవిధంగా స్టాక్స్ కొద్దిగా ఫేమస్ నేమ్స్ లో మనం కనుక అవంతి ఒక 8% కట్ రావటం చూసాం. బీబీ స్టాక్ బ్రోకింగ్, ఓలా ఎలక్ట్రిక్ లాస్ట్ వీక్ ఒక 8-9% పెరిగిన స్టాక్ ఈ వారం గివ్ అప్ చేసిందని చెప్పాలి 7%. సో అట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ అదర్ స్టాక్స్ అని మనం అనుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.